ఓం నమ శివాయ. చాలా మంది ఏమండి భోగి పండుగ నాడు ఏం ఆచరించాలి అని ప్రశ్న వేస్తారండి. నిజమేనండి. 2026 జనవరి 14వ తారీఖు బుధవారం రోజున భోగి పండుగ వచ్చింది. ఈ భోగి పండుగ నాడు అందరూ కూడా అభ్యంగన స్నానం చేయమని శాస్త్రం చెప్పారండి. అంటే నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా కూడా రాసుకొని చక్కగా నువ్వు పిండితోటి ఒళ్ళంతా చక్కగా అభ్యంగన స్నానం చేయమని శాస్త్రం పలికారండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి, మనకి ఆ పిల్లలకి చెరుకు ముక్కలు, అదేవిధంగా రేగి పళ్ళు, బంతి పువ్వులు, చిల్లర పైసలు పెట్టి చక్కగా వారికి భోగి పళ్ళు పోస్తారండి. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి ఎటువంటి చీడపీడలు నరదిష్టి ఉన్న తొలగిపోతుంది. బొమ్మలు కొలువు చేసుకుంటారు. ముత్తైదులు పిలిచి చక్కగా అందరికీ పండు తాంబూలం ఇస్తారు. మిత్రులారా, ఈ భోగి పండుగ రోజున ఎవరైతే భోగి మంటలు వేస్తారో స్వయంగా ఆ బలి చక్రవర్తి వారి దగ్గరికి వస్తారట. పాతాళంలో ఉండే బలి చక్రవర్తికి ఆ వరం ఉందట. భోగి పండుగ నాడు ఎవరైతే ఉదయాన్నే భోగి మంటలు వేస్తారో ఆ భోగి మంటలు చూడటానికి బలి చక్రవర్తి స్వయంగా వచ్చి ఆ యొక్క భోగి మంటలు వేసే వారిని చక్కగా దీవిస్తారట. కాబట్టి భోగి పళ్ళ రోజు, చక్కగా భోగి పండుగ రోజు మీరందరూ కూడా ఆ యొక్క భగవన్నామ స్మరణతో, మహావిష్ణువు స్మరణతో, అదేవిధంగా పరమేశ్వర స్మరణతో తరించాలని కోరుకుంటూ మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. జయం.